రాష్ట్ర కమిషన్ రైతు కమిషన్ కి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీకి రైతుల పక్షాన బాధ్యత వహించినటువంటి కోదండ రెడ్డి గారు ఈరోజు ఈ సంఘటన పైన పత్రికా మిత్రులతో మాట్లాడినందుకు మన వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా స్వాగతం పలుకుతూ, అదేవిధంగా మాకు గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినటువంటి డాక్టర్ మల్లు రవి గారికి కూడా స్వాగతం పలుకుతూ, వారితో మా ప్రాంతానికి ఎనలేని అనుబంధం, వాళ్ళ తండ్రి కూడా వాళ్ళ అన్నయ్య కూడా మీకు అందరికీ తెలుసు. మల్లు అనంతరాములు గారు కూడా గతంలో నాగర్ కర్నూలు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అదేవిధంగా బెల్లయ్య నాయక్ గారు జాతీయ స్థాయిలో గిరిజనులకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ విభాగానికి నాయకత్వం వహిస్తూ గిరిజనుల యొక్క సమస్యల్ని విశ్లేషణ చేయడానికి వికారాబాద్ జిల్లాకు వచ్చేసినందుకు వారికి కూడా స్వాగతం పలుకుతూ, అదేవిధంగా మా రాములు సార్ గారు పిసిసి కార్యదర్శి గారు కూడా ఇక్కడికి వచ్చేసినందుకు వారికి, మరియు మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు, గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, పత్రికా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఇంతకుముందు కోదండ రెడ్డి గారు చెప్పినట్టుగా మేము మల్లు రవి గారు, బెల్లయ్య నాయక్ గారు మేమంతా కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్నాం. మహారాష్ట్ర నుంచి డైరెక్ట్గా మొన్న దగ్గర రాఘవేంద్ర గార్డెన్స్లో జరిగినటువంటి ఏదైతే 1 సంవత్సర కాంగ్రెస్ పార్టీ పాలన గురించి మన పార్టీ తరఫున కళాకారులతో కొన్ని కార్యక్రమాలు చేసే కార్యక్రమానికి నేను గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు మేమంతా కూడా కలిసి మీతో డైరెక్ట్గా నేను అక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చిన కొడంగల్కు వచ్చిన తర్వాత నిన్న మా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో కూడా ప్రెస్ మీట్ పెట్టి పత్రికా మిత్రులకు అన్ని విషయాలు చెప్పినాను. మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి మరియు స్థానిక శాసనసభ్యులు రేవంత్ రెడ్డి గారు, కోదండ రెడ్డి గారు, మల్లురవి గారు, బెల్లయ్య నాయక్ గారు వీళ్ళంతా కూడా ఈరోజు ఉదయం చర్చించుకొని ఇంకా ఈ విషయం పైన తేటతెల్లం చేయాలి, అక్కడ ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా పరిష్కారం చేయాలి, నియోజకవర్గంలో అక్కడ ప్రజల యొక్క ఇబ్బందులు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోండి, ఇంకేమైనా వాళ్ళకు మనం చేయాల్సింది ఉంటే కూడా వాళ్ళకి చేద్దాం. ఎందుకంటే మనం రాష్ట్రానికే మన ప్రాంతం నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ప్రాంతంలో ఉన్న రైతుల సమస్యల్ని అందరికంటే ఎక్కువ వెనకటి నుంచి ఒక సామెత ఉన్నది, వడ్డించేవాడే మనవాడైతే ఒక లడ్డు ఎక్కువైనా సరే కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా వెనకకు పోయేది అనేది సమస్య లేదు. దాని గురించే ఈరోజు ముఖ్యంగా ఈరోజు పెద్దలందరూ కూడా ఇక్కడికి పంపించినందుకు మా స్థానిక నాయకులంతా కూడా చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఈ విషయం పైన మేమంతా అక్కడ మహారాష్ట్రలో ఉండడం మూలంగా కొంత కమ్యూనికేషన్ ప్రాబ్లం అనేది ఉండే, ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లం కూడా ఇప్పుడు తీరిపోతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇది ఒక కుట్ర, మామూలు కుట్ర కాదు ఇది ఈ వారం రోజుల కిందనే చేసినటువంటి కుట్ర, అంతకంటే కాదు. మీకు అందరికి తెలుసు, లగచర్లలో శేఖర్ను బంధించారు, ఒక రూమ్లో వేసి బంధించారు 3-4 నెలల కింద. బంధించి అక్కడనే ఒక దాడి చేయాలి పెద్ద ఎత్తున, ఆ దాడిని కూడా చిత్రీకరించాలి. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని పేద వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, దాడి చేస్తున్నారు, భూములు గుంజుకుంటున్నారు అన్న ఒక భావన కలిగించాలని చెప్పి మొట్టమొదటి ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు శేఖర్ తప్పించుకున్నాడు. రెండవది ఏం ఆలోచన చేశారంటే కలెక్టర్ గారిని ఏ విధంగా చేసి చంపడానికే కుట్ర చేశారు, మామూలుగా కాదు. కలెక్టర్ గారిని చంపాలి, చంపితే ఏమవుతుందంటే కలెక్టర్ గారి దగ్గర గన్మెన్ ఉంటాడు. ఆ గన్మెన్ ఏం చేస్తాడు, దగ్గరలో ఉన్న వాళ్ళని ఎవరైతే చంపడానికి ప్రయత్నం చేస్తారో షూట్ చేసేస్తాడు. షూట్ చేయగానే ఏమవుతుంది, ముఖ్యమంత్రి గిరిజనుల పైన ఇంకో పేద వర్గాల పైన కలెక్టర్ గన్మెన్ చంపేశాడు అని అల్లకల్లోలం సృష్టించి రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు కావచ్చు, ఇంకా పేదవాళ్ళు కావచ్చు, ఇంకో కులం కావచ్చు, వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి ఇవ్వాలి. ఇడిచేసి మహారాష్ట్రలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి, చాలా సానుకూలంగా మాకు పోలింగ్ అవుతుంది.
ఖచ్చితంగా మహావికాస్ అఘాడి ప్రభుత్వం రాబోతుంది అక్కడ. అయితే అక్కడ కూడా నష్టం చేయాలి, అదొక కుట్ర. ఎందుకంటే కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి అక్కడ మహారాష్ట్ర వరకు కూడా కాంగ్రెస్ పార్టీ బాగా అభివృద్ధి చెంది ఫామ్ చేసే పరిస్థితికి వచ్చేసిన సందర్భం లోపల ఎలాగైనా చేసి ఆ మహారాష్ట్రలో వీళ్ళు పోయి దుకాణం బంద్ చేసుకొని వచ్చారు. మీకు అందరికి తెలుసు, ఆడ పార్టీ పెడతామని పోయినరు, అక్కడికి పండరిపూర్ పోయినరు, కొన్ని 600 కార్లు వేసుకొని పోయినరు, పోయి ఆడికి పోయి వాపసు వచ్చేసారు. మీకు అందరికి తెలుసు, దుకాణం కూడా బంద్ అయిపోయింది, పార్టీ ఆఫీస్ కూడా బంద్ చేసుకోరు. ఈ పరిస్థితుల్లో ఇట్లాంటి దాడి చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేసిండ్రు. అదృష్టవశాత్తు ఆ రోజు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. దానికి మా యొక్క కొడంగల్ వెంకటేశ్వర స్వామి యొక్క దయబలంగానే ఇక్కడ ఎట్లాంటిది కాలేదని చెప్పి మా ప్రశాంత్ కూడా, మాజీ కొడంగల్ శాసనసభ్యుడు వాళ్ళ సన్ మనవడు గ్రాండ్ సన్ కూడా ప్రశాంత్ కూడా పోయి వెంకటేశ్వర స్వామి మొక్కొని గుండు కూడా చేయించుకొని వచ్చి ఏం జరగలేదని సంతోషంతో. లేకపోతే చాలా పరిశాలలో ఉండే. మేము మొన్న వచ్చినప్పుడు లేకుండే రాఘవేంద్ర గారు అడిగిన, నేను విజయ్ని అడిగితే అదే చెప్పాడు, అన్న తిరుపతి పోయినా అన్న అని చెప్పాడు. చాలా, ఎందుకంటే అక్కడికి పోలీస్ వాళ్ళు పికెటింగ్ ఇక్కడ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని గుర్తించి కలెక్టర్ గారు కూడా వెళ్ళొద్దని కూడా చెప్పారు. కానీ కలెక్టర్ గారు, మా కోదండరెడ్డి గారు చెప్పినట్టుగా, ఆయన ఒక ప్రజా బంధువులు అంటాడు. ఆ విధంగా ఎందుకు ఆయనను అట్రాక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఈ సురేష్ అనే వ్యక్తి మణికొండ లోపల కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే విల్లాలో ఉంటాడు. ఆయన సాధారణ గిరిజనుడు కాదు, గిరిజనుడు అసలుకే కాదు, ఆయన బీసీ ముదిరాజ్ సోదరుడు. అయితే కోట్ల రూపాయల విలువ అవుతుంది. అతను షార్ట్ ఫిలిం ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. షార్ట్ ఫిలిం అంటే ఏంది, వెనకటికి 70 mm సినిమాలు ఉంటుండే, అంతకుముందు 35 mm ఉంటుండే. ఇప్పుడు అన్ని కూడా సోషల్ మీడియా వచ్చినాక షార్ట్ ఫిల్మ్ అని మన వాట్సాప్లలో మొత్తం కూడా అవే వస్తున్నాయి. దాని నిర్మాత దర్శకుడు మొత్తం కూడా ఆయనే. ఆయన ఎప్పుడో ఇల్లిటం వెళ్ళిపోయాడు, ఈ ఊర్లో లేడు, ఈ ఊర్లో ఏం లేదు, వ్యవహారం లేదు ఆయన. అక్కడ వాళ్ళ మామ చాలా పెద్ద శ్రీమంతుడు, వాళ్ళంతా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కేటీఆర్కు వాళ్ళందరికీ చాలా అనుబంధంగా ఉన్నారు. ఏంటంటే ఆ విలేజ్ అటాచ్మెంట్ ఉందన్న విషయం తెలిసి నరేందర్ రెడ్డి కేటీఆర్ కలిసి జస్ట్ 3-4 నెలల కింద ఈ యొక్క మండల్ యూత్ ప్రెసిడెంట్ అనేది ఒక పోస్ట్ ఇచ్చి, అతను ఏ విధంగా ఈ ప్రాంతం లోపల గడిబిడి సృష్టించాలి, అల్లకల్లోలం సృష్టించాలి, రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలన్న కుతంత్రంతోనే ఈ యొక్క కుట్ర పన్నిండ్రు. దీని వెనుక హరీష్ రావు ఉన్నాడు, కేసీఆర్ ఉన్నారు, చాలా మంది పెద్దలు వీళ్ళను రంగంలోకి దించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎట్లా నడిపించారంటే, ముఖ్యమంత్రి గారి అల్లుడు సత్యనారాయణ రెడ్డి ఆయన ఇక్కడ ఒక ఫార్మా కంపెనీ పెడుతాడని, ఆ ఫార్మా కంపెనీ గురించే ఈ యొక్క ల్యాండ్ అంతా కూడా ఎక్విజేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని, ఇక్కడ తాండాలన్నీ కూడా గుంజేసుకుంటారు, కూలగొడతారని, ఇవన్నీ కూడా సోషల్ మీడియా దిలీప్ అని చెప్పి బీఆర్ఎస్ సోషల్ మీడియా అధిపతి, ఆయన ద్వారా సహజ సిద్ధంగా అనిపించేటట్టుగా కొన్ని వీడియోలు తీయడం, కొంతమంది గిరిజన సోదర సోదరిమణులతో వాళ్ళందరితో సినిమా ఎట్లా ఉంటుందో అంతకంటే బెస్ట్ యాక్టింగ్ అనమాట. ఆ విధంగా వాళ్ళను రంగంలోకి దింపి ఈ దిలీపు పైనుంచి సోషల్ మీడియా రాష్ట్ర వ్యాప్తంగా నడిపించడం, ఇక్కడనేమో ఈయనను ఈ సురేష్ని రంగంలోకి దింపి, ఆ సురేష్ చూసారు కదా నెత్తికి గ్రీన్ కలర్, మా కోదండరెడ్డి గారు రైతు పక్షపాతి, ఎప్పుడు చూసినా ఆయన మెడల గ్రీన్ కలర్ ఉంటుంది. వాడు అసలు వాడి జీవితంలో కూడా ఎప్పుడు గ్రీన్ కలర్ వేయడు. ఆ రోజు ఒక్కరోజు ఆ ఎపిసోడ్ గురించి, ఆ డ్రామా గురించి గ్రీన్ది కట్టి నెత్తికి రుమాలు కట్టినట్టు కట్టిడు. చూసారుగా మీరు, కట్టితే పాపం కలెక్టర్ గారు ఓ మంచి మనసుతోన ఎట్లా యాక్టింగ్ చేసిందంటే, అది వీడియో చూస్తే 10 కిలోమీటర్ల దూరం నుంచి మీరు మా దగ్గరకు వచ్చారు, 10 నిమిషాలు ఇక్కడికి రండి సార్, మా కష్టాలు తెలుసుకోండి సార్. సినిమాలో యాక్టర్ కూడా అంత పెద్దగా యాక్టింగ్ చేయడు, అంత పెద్ద యాక్టింగ్ చేసి మీరు చూసారు వీడియోలో. పాపం మా కలెక్టర్ గారు ఆయన నటన చూసి ముగ్ధుడైపోయి ఆయన బాటలో పట్టిండు. మా ఎస్పీ గారు చెప్పింది కూడా వెళ్ళే, ఎస్పీ గారు చెప్పారు మనం వెళ్ళొద్దు సార్ అని కూడా చెప్పారు. కానీ కలెక్టర్ గారు ఏంటంటే, ప్రజల సమస్యల్ని మనం పరిష్కరించాలి. మనను ముఖ్యమంత్రి గారు కూడా మొన్న దసరా పండుగ మేము ఇక్కడ ప్రోగ్రాం అందరినీ కలిసినాం, ఇక్కడ అలై బలై కార్యక్రమం అందరినీ కలిసడం జరిగింది. దసరా తెల్లారి కలిసి మేము పోతున్నాం, మన హెలిప్యాడ్ పోతున్నాం, ముఖ్యమంత్రి గారు నేను చర్చించుకున్నాం. మేము ఈ ప్రాంతాన్ని, మన జిల్లాను, వికారాబాద్ జిల్లాను మనం పెద్ద ఎత్తున డెవలప్ చేయాలి, చాలా వెనుకబడిన ప్రాంతం ఇది, చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని మేము ఇద్దరం చర్చించుకున్న తర్వాత
ఎల్లిపాయల్లో మేము ఇద్దరం హెలికాప్టర్ ఎక్కే ముందు కలెక్టర్ గారిని పిలిచిండ్రు. నేనున్నా మొన్న కూడా రాఘవేంద్ర గార్డెన్స్లో విజయ్ ఉన్నాడు, విజయ్ ముందే చెప్పిన, పిలిచి చెప్పిండు కలెక్టర్ గారికి, ప్రతీక్ జైన్ గారికి, కలెక్టర్ గారు మా ప్రాంతంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, ఎక్కడైనా వాళ్ళకి ఇబ్బందులు ఉంటే వాళ్ళ అవసరానికంటే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు చాలా లిబరల్గా ఉండి వాళ్ళకి ఇండ్లు కావాలన్నా పథకాలు కావాలన్నా ఏం కావాలన్నా సరే లిబరల్గా ఇవ్వండి అని నా ముందే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాంటి సందర్భం లోపల వీళ్ళు ఏ విధంగా చిత్రీకరణ చేసిరంటే, అసలు భూమి లేని వాళ్ళు 19 మంది ఇప్పుడు కేసులలో ఇరుక్కున్నారు, వాళ్ళకి భూములే లేవు, ఒక ఎకరా భూమి లేదు వాళ్ళకు. అసలు ఈ సురేష్ అనే వ్యక్తికి భూమే లేదు. ఇంతకుముందు పెద్దలందరూ మాట్లాడినట్టుగా ఇది డ్రాఫ్ట్ నోటిఫికేషనే, ఇది ఏం ఫైనల్ కాదు, ఇది ఓన్లీ డ్రాఫ్ట్ నోటిఫికేషన్. ఇంకోటి, ఒక్క ఇల్లు కూడా దాంట్లో ఆ నోటిఫికేషన్లో మనం తీసుకోవడం అనేది జరగదు. ఒక్కరి ఇల్లు కూడా గుంజుకోవడం కానీ, ఒకరి ఇల్లు కూడగొట్టడం కానీ, ఒకరి ఇల్లు కూడా తీసుకోవడం జరగదు. జరగకపోగా ఉదాహరణకు మన జిల్లాలోనే జిన్గుర్తి అనే ఇండస్ట్రియల్ ఏరియా 23లో లేటెస్ట్ జస్ట్ ఒక ఏడాది కింద బీఆర్ఎస్ గవర్నమెంటే కేటీఆర్ ఆధ్వర్యంలోనే ఎక్విజిషన్ చేశారు. అక్కడ 12 లక్షల రూపాయలు ఇచ్చారు, 12 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇక్కడ కలెక్టర్ గారు ప్యాకేజ్ చెప్పడానికి, సీఎం గారు ఏం చెప్పినారు ఆ విషయం చెప్పడానికన్నా అక్కడికి వచ్చిండు. సీఎం గారు ఏం చెప్పారంటే, జిన్గుర్తిలో 12-13 లక్షలు ఇచ్చిరంట, మీరు 17 లక్షల వరకు ఇవ్వండి, నిజంగా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే నేను ఇంకా మళ్ళీ మాట్లాడుతాను వాళ్ళతో, దాన్ని పెంచడానికి కూడా ఆలోచన చేస్తా, మన కొడంగల్ గురించి మనం వెనకకు పోయేది తప్పకుండా ఇద్దాం అన్న మాట కలెక్టర్ గారు చెప్పారు. చెప్తే కలెక్టర్ గారు ఆ విషయం చెప్పడానికని వచ్చిండు అక్కడికి. మన జిల్లాలోనే 12-13 ఉంటే 17 వరకు మేము ఇవ్వడానికి అవకాశం ఉంది సార్, మీరు దలుచుకుంటే ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు అని కలెక్టర్ గారు చెప్తే, సరే నేను మాట్లాడుతూ వెళ్తాను, తర్వాత మీరైతే మీ ఆఫర్ ఏదైతే ఉందో చెప్పేసేయండి, నేను మాట్లాడి ఇంకా అవసరం అనుకుని ఇంక ఇస్తా అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను అనుకుంటే అయితే ఇంకా 20-22 వరకు కూడా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారని నా పర్సనల్ ఆలోచన. వెనకకు పోయేది లేదు, మన నియోజకవర్గం కంటే ఎక్కువ ఏముంటుంది మనకు, అట్లాంటి పరిస్థితే లేదు. ఇది కాకుండా డిటిసిపి లేఅవుట్ అగ్గింపేట దగ్గర అక్కడ 150 గజాలది యుక్త వయసు వచ్చిన వాళ్ళు ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి, ఒక ఎకరకు ఒక ప్లాట్, 2 ఎకరాలు ఉంటే 2 ప్లాట్లు 150 గజాలు, 3 ఎకరాలు ఉంటే 3 ప్లాట్లు 150 గజాలది డెవలప్ ప్లాట్స్, రోడ్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్ అన్ని కూడా ప్రొవైడ్ చేసినటువంటి చాలా కాస్ట్లీ ప్లాట్లు, డెవలప్ చేసిన ప్లాట్లు కూడా ఇద్దామని చెప్పింది. ఇందిరమ్మ ఇండ్లు ఎస్సీ ఎస్టీలకు అయితే 6 లక్షలు, బీసీలకు ఇతరులకైతే 5 లక్షలు పెట్టి ఇందిరమ్మ ఇండ్లు కూడా వాళ్ళకి ఇద్దాం. వాళ్ళ ఇంట్లో యుక్త వయసు వచ్చినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఉంటే వాళ్ళకు కూడా మన అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్లో చాలా మందికి మనం ఇస్తున్నాం, జాబ్స్ ఇస్తున్నాం అవుట్సోర్సింగ్లో, వాళ్ళకి చెప్పి మనం ఉద్యోగాలు ఇప్పిద్దాం వాళ్ళకు. మన కలెక్టరేట్లో కానీ ఇంకా వేరే దగ్గర కానీ, ఇప్పుడు మన దగ్గర మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది ఆల్రెడీ, ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి, వెటర్నరీ కాలేజ్ వస్తుంది మన దగ్గరనే, మన కొడంగల్ నియోజకవర్గంలో వస్తుంది. ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు ఇద్దాం మనం. ఈ విధంగా కలెక్టర్ గారికి అన్ని కూడా ఆదేశాలు ఇచ్చి ఇవన్నీ కూడా లెక్క పెడితే ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి మొత్తం ప్యాకేజ్ కింద తీసుకుంటే వాళ్ళ కుటుంబం ఇచ్చి అన్ని కూడా కలిస్తే దగ్గర 35-40 లక్షల రూపాయలు ఒకరికి వస్తున్నాయి. 35 నుంచి 40 లక్షల రూపాయలు ఓ ఎకరంతోనే ఇవన్నీ కూడా కలిపి, ఇంకా 2 ఎకరాలు ఉంటే పెరుగుతుంది, 3 ఎకరాలు ఉంటే ఇంకా పెరుగుతుంది, ₹1 కోటి దాటుతారు. ఇట్లాంటి మంచి ప్యాకేజ్ రాష్ట్రంలో ఏ గ్రామంలో ఎక్కడ కూడా లేని ప్యాకేజ్ ఇచ్చి, ఇదేం బలవంతం కాదు, ఇది కనుక వాళ్ళు ఒప్పుకుంటేనే మనం పెడతాం, లేకపోతే లేదు. ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాన్ని పెద్దలందరూ కూడా మీకు చెప్పారు ఇంతకుముందు, వాళ్ళు కనుక సానుకూలంగా ఉంటేనే పెడతాం తప్ప లేదు. నేను మహారాష్ట్ర నుంచి ఇవన్నీ చూసి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండి విష్ణువర్ధన్ రెడ్డి ఐఆర్ఎస్ ఆఫీసర్, మేమంతా 15 రోజులు అమెరికాలో ఉన్నాం, నేను ముఖ్యమంత్రి గారు అందరం కూడా విదేశీ పర్యటనకు పోయి చాలా పెద్ద పెద్ద పరిశ్రమల అధిపతులతో మాట్లాడి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇండస్ట్రీస్ పెట్టాలా, మన రాష్ట్రం లోపల ఇండస్ట్రీస్ పెట్టడానికి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో మేమంతా అక్కడ చాలా వర్కౌట్ చేసినాం 15 రోజుల పాటు. అలాంటి ఆలోచనతోనే టిఎస్ఐఏసి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ కేటీఆర్ అంటున్నాడు ముఖ్యమంత్రి గారి అల్లుడు సత్యనారాయణ రెడ్డి పెడతా అంటున్నాడు ఇక్కడ ఫ్యాక్టరీ అంటే,
విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పిన విషయం చెప్తున్నారు. టిఎస్ఐఐసి ఎవరైతే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయబోతున్నారో ఆ కార్పొరేషన్ సంబంధించిన ఎండి ఇక్కడ ఇంతవరకు మాకు ఒక అప్లికేషన్ కూడా ఎవరు కూడా పలానా ఇండస్ట్రీ పెడతాం కొడంగల్ అని చెప్పి ఇంతవరకు మాకు ఒక అప్లికేషన్ కూడా రాలేదు. అసలు ఆయన ఎవరు కూడా మాకు తెలియదు, సత్యనారాయణ రెడ్డి ఎవరు కూడా తెలియదు. అది పచ్చి అబద్ధము. 2, ఎందుకు మేము నోటిఫికేషన్ ఇచ్చినామంటే మా యొక్క డిమాండ్ అండ్ సప్లై టిఎస్ఐఐసి వాళ్ళు ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటారు. వచ్చే 2-3 ఏళ్లలో మనకి ఎక్కడెక్కడ పరిశ్రమలు పెట్టడానికి వస్తారు పారిశ్రామికవేత్తల ఆలోచన చేసి వాళ్ళు ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే కలెక్టర్ లెటర్ రాస్తారు. మీ జిల్లా లోపల మీ నియోజకవర్గాల లోపల ఎక్కడెక్కడ పరిశ్రమలు పెట్టచ్చు, ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో చూసి దాని పక్కన ఏమైనా ప్రైవేట్ ఉండి కూడా వాళ్ళు ఎవరైనా ఇస్తే తీసుకుందాం. అట్లా ఇక్కడ ఆల్రెడీ మన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఇక్కడ దగ్గర 700 acres మన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. దానికి ఆనుకొని ఎవరైనా మనకి ఇస్తే తీసుకుందాం, లేకపోతే లేదు. బలవంతం చేసేది ఎవరు లేదు. ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా చెప్పారు. ఆ ఆలోచనతోన ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్తోన ఎవరి ఇండ్లు కూడా తీసుకోకుండా ప్రజాభిప్రాయ సేకరణకు ఎట్లా ఉన్నారు ప్రజలు కనుక్కుందామని చెప్పి అక్కడికి కలెక్టర్ గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు నాయక్ గారు, మన కడా వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. వస్తే అసలు చెప్పనీయకుండా ఈ సురేష్ అనే వ్యక్తి ఒక నాటక రీతి లోపల కలెక్టర్ గారిని తప్పుదోవల తీసుకుపోయి ఈ గెరిల్లా పోరాటం లోపల నక్సలైట్లు ఎట్లయితే ఒక పని ఒకటి చేస్తాడు, రెండో పని చేయడు ఆయన. ఈయన తీసుకెళ్ళడం వరకు ఈయన పని వినను కలెక్టర్ అక్కడ వరకు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఏంటి, 2వ యూనిట్ ఉంటుంది అక్కడ, ఇంకో పని చేసే యూనిట్. ఈయన తప్పించేసారు, నాటకీయ రీతిలో అక్కడ నుంచి తప్పించేసారు. 2వ యూనిట్ ఏం చేసింది, రాళ్ళు రప్పలు ఇటుకలు వేటలు అన్ని పెట్టుకొని కార్లు గీర్లు అన్ని దాడి చేస్తే అదృష్టవశాత్తు కలెక్టర్ గారు ధ్వంసమైనటువంటి కారులోనే తిరుగు ప్రయాణం అయిపోయి బతికి బయటపడ్డాడు. కానీ వాళ్ళ కుట్ర కలెక్టర్ గారిని చంపాలి, కలెక్టర్ గారి గన్మెన్ ఎవరైనా షూట్ చేయాలి, షూట్ చేసిన తర్వాత రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలి, తద్వారా మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి చెందాలి, మన ముఖ్యమంత్రి గారు అగౌరపరచాలి. మేమంతా మహారాష్ట్రలో ఉన్నాం, ముఖ్యమంత్రి గారు మేమంతా ఎన్నో వేదికల మీద కలిసి ప్రచారం చేసినాం. అక్కడ ప్రచారంలో ఉన్నప్పుడే ఇక్కడ గొడవలు అయితే అక్కడ మాట్లాడడానికి కూడా వీలుండదు. ఆ ప్రచారం అంతా కూడా ఫెయిల్ అయిపోతుంది. మేమందరం ఎంపీలము ఎమ్మెల్యేలు అంతా ఆడ ఉన్నాం, మొత్తం క్యాంప్ ఉన్నాం అక్కడ. సో ఈ విధంగా అప్రతిష్ట పాలు చేయడానికి కుట్ర పని ఈ విధంగా చేయడం అనేది చాలా బాధాకరం. ఇక్కడ మన 2 తాండలు మనకు, ఒకటేమో పోలేపల్లి, ఒకటేమో లగచర్ల, అంతే. ఈ యొక్క 2 గ్రామాలు తాండలు ప్లస్ అక్కింపేట్ 3 మొత్తం మన కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు 2 తాండాలు, ఒక గ్రామం, 3 గ్రామాలు మొత్తం. దాన్ని ఈ విధంగా చిత్రీకరించి అదేదో ఆల్రెడీ సేకరణ చేసినట్టుగా, ఇండ్లు ఏదో కూలగొట్టినట్టుగా, అన్ని అబద్ధాలు. అసలు ఇండ్లు కూలగొట్టే ఆలోచన లేదు ప్రభుత్వానికి. వీళ్ళు రైతాంగం ముందుకొచ్చి వాళ్ళు ఇస్తేనే తీసుకుంటారు తప్ప మన దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏదైతే మనం రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నామో ఆ రాజ్యాంగం ప్రకారం ఎవరి దగ్గర మనము వాళ్ళ భూములను బలవంతంగా లాక్కునే ప్రసక్తే లేదు. వాళ్ళందరూ ముందుకొచ్చి వాళ్ళు మాకు ఫార్మా ఇండస్ట్రీస్ పెట్టాలని మొన్న దేశీయ నాయక్ నేతృత్వం లోపల గిరిజనులు ఎస్సీ ఎస్టీ కమిషన్ నుంచి హుస్సేన్ నాయక్ వచ్చినప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. మాకు ఫ్యాక్టరీలు కావాలి, వాళ్ళ ఏరియాలోనే వాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టుకోవాలా, సిరిసిల్ల సిద్దిపేటల గజ్వెల్ల మా దగ్గర రావద్దా, 15,000 కోట్లతోన 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే ఒక ఆలోచన టిఎస్ఐఎస్సి వాళ్ళు చేస్తున్నారు. అక్కడ ఒక 50 ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి, ఒక 50 టెస్టింగ్ ల్యాబ్స్ వస్తున్నాయి, వేర్ హౌసింగ్ సంబంధించిన పెద్ద ఎత్తున వేర్ హౌసెస్ కూడా అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి టిఎస్ఐఎస్సి వాళ్ళు ప్లాన్ చేశారు. ఇవన్నీ రావడం మూలంగా ఈ గ్రీన్ ఫార్మాతో పాటు ఇవన్నీ కూడా రావడం మూలంగా 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మన జిల్లాలో అసలు పెద్ద పరిశ్రమలు లేవు, మీకు అందరికీ తెలుసు. నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు దొరకక కొంతమంది మెరిట్ ఉన్న వాళ్లకు మనం 2 లక్షల ఉద్యోగాలకు ఆల్రెడీ మనం క్యాలెండర్ ఇచ్చినాం, 50,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. వాళ్ళు ఇంకా చాలా మంది ఉద్యోగాలు దొరకని వాళ్ళు, మెరిట్ లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పరిశ్రమలు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం మనకు స్థానికంగా దొరుకుతున్నది. కాబట్టి పెట్టాలని కూడా ఈ దేశ నాయకు వాళ్ళందరూ కూడా పోయి కలెక్టర్గా మన ఈ యొక్క ఎస్సీ ఎస్టీ కమిషన్ కలిసి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను నిన్ననే ఇక్కడ సాక్షి పత్రిక ఎవరైనా ఉంటే ఉన్నారా, సాక్షి విలేకరు ఎవరైనా లేరా? ఉన్నా? ఏం పేరమ్మా?
రాచయ్య నిన్న సాక్షి పత్రికలు ఇచ్చిర్రు. మన సేమ్ ఇలాంటి ఇష్యూనే ఒకటి సిద్దిపేట కాన్స్టిట్యున్సీ లోపల అక్కన్నపేట అన్నది. సిద్దిపేట కాన్స్టిట్యున్సీ లోపల అక్కడ కూడా ఇలాంటిదే ల్యాండ్ ఎక్విజిషన్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పటి నుంచి వాళ్ళు ప్లాన్ చేశారు. అప్పుడు చేయలేకపోయారు, ఏదో కొద్ది ఇబ్బందులు అవి వచ్చి వాళ్ళు ప్లాన్ పోస్ట్పోన్ అయింది. ఇప్పుడు ఈ మధ్యకాలం లోపల చేయడానికి మన ప్రభుత్వం వాళ్ళ ప్రతిపాదనే మనం ముందుకు తీసుకొని పోతుంటే ఈ విధంగానే అడ్డంకులు సృష్టిస్తే వాళ్ళు విజయం తెలుసుకొని ఎట్లయితే ఈరోజు పెద్దలందరూ వచ్చి వాళ్ళకి విశదీకరించి చెప్పారో అట్లా అందరు చెప్పిన తర్వాత నిన్న సాక్షి పత్రికలు ఇచ్చారు. మీకు చూపించదలుచుకున్నాను. ఇది సాక్షి మెయిన్ పేపర్ లోపల కొద్దిగా జూమ్ చేయాలి. మా భూములు తీసుకోండి అని సిద్దిపేట కలెక్టర్ గారికి మా భూములు తీసుకోండి అని గిరిజనులు వాళ్ళంతటా వాళ్ళే పట్ట పాస్బుక్లు తీసుకుపోయి కలెక్టర్కి ఇచ్చారు. ఇది వాస్తవం. నిన్నటి సాక్షి పేపర్లో మెయిన్ పేపర్లో వచ్చింది. నేను నిన్న గాంధీ మన సిఎల్పి ఆఫీస్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. అంటే ఎంతకాలం అని అబద్ధాలు చెప్తారు, ఎంతకాలం అని ప్రజలు తప్పుదోవ పట్టిస్తారు. వాళ్ళ ప్రభుత్వంలో మన జిల్లాలోనే మన జన్గుర్తి దగ్గర 12-13 లక్షలు ఇచ్చారు. మనం దగ్గర 17 లక్షల వరకు కలెక్టర్ గారు ఆఫర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటే ఇంకా జర ఎక్కువ కూడా చేసే అవకాశం ఉంది అని చెప్పారు కూడా ముఖ్యమంత్రి గారు. ఇన్ని ఉండంగా కూడా ప్రజల్ని ఈ విధంగా తప్పుదోవ పట్టే విధంగా వీళ్ళు బాధ్యతారహితంగా చేయడం అనేది చాలా బాధాకరం. అదేవిధంగా ఇక్కడ గిరిజనులకు సంబంధించిన భూములు 11% ఉన్నాయి. చాలా మందికి వాళ్ళు మిస్గైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎక్విజిషన్ చేసే దానిలలో గిరిజనులకు సంబంధించిన భూములు కేవలం 11% ఉంది. ఈరోజు అరెస్ట్ అయిన వాళ్ళలో కూడా గిరిజనులు కాదు అరెస్ట్, గిరిజనుల కంటే ఎక్కువ బీసీలు ఇతరులు ఎక్కువ అరెస్ట్ అయ్యారు. అంతా కూడా 19 మంది అసలు భూములు లేనోళ్ళే దీని లోపల వాళ్ళు ఉన్నారు. ఈ కేసులలో కూడా మొత్తం కూడా ఉన్నారు. ఈ విధంగా వీళ్ళు మొత్తం కూడా ఒక కుట్రపూరితంగా ఈ యొక్క నాటక రీతి లోపల ఈ కార్యక్రమాన్ని చేశారు. ఇది ఎల్లకాలం ఉండదు. ఎట్లయితే సిద్దిపేటలో ఎట్లయితే నిన్న కలెక్టర్కి ఇచ్చారో మాకు పూర్తి విశ్వాసం ఉంది. వాళ్ళంతటా వాళ్ళే పోయి వాళ్ళు కలెక్టర్ కలిసి వాళ్ళ భూమిని వాళ్ళు ఇస్తారు. ఇస్తేనే మేము పరిశ్రమలు పెడతాం, ఇవ్వకుండా బలవంతంగా తీసుకునే ప్రసక్తే లేదన్న విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి పత్రికా ప్రముఖులందరి మూలంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ఒక విషయం గమనించాలి. మన ప్రాంతానికి గతం లోపల రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అటు బీఆర్ఎస్ నుంచి ఈ 10 ఏళ్ల సమయంలో వాళ్ళు చేసిన కార్యక్రమాలు మీకు అందరికి తెలుసు. వాళ్ళు ఎన్ని శిలాపలకాలు వేసారంటే ఆ శిలాపలకాలు చూస్తే బొందలగడ్డలే గుర్తుకొస్తాయి మనకు. మొత్తం ఎక్కడ చూసినా అవే శిలాపలకాలు కనబడతాయి అనమాట. ఒక్కటి కూడా వాళ్ళు పూర్తి చేయలేదు. రేవంత్ రెడ్డి గారిని ఓడించడానికి అహోరాత్రులు కృషి చేసి శిలాపలకాలు వేస్తూ పోయారు. కొనంగల్ కాన్స్టిట్యున్సీ మొత్తం వాళ్ళు ఒక పరిశ్రమ తేలే, ఒక ఇదేలే, ఏం తెలియదు. అట్లాంటిది ముఖ్యమంత్రి గారు ఇక్కడికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేసేసాడు, మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది, వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చారు, ఇండస్ట్రీస్ తీసుకొస్తారు. నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని 4,000 కోట్ల రూపాయలతోన రైతాంగాన్ని అందరు కూడా వాళ్ళకు సాగునీరు ఇవ్వాలి, పంటలు బాగా పండించాలి అన్న ఉద్దేశంతో ఒక మంచి సాగునీటి ప్రాజెక్టు కూడా శాంక్షన్ చేసి తీసుకొచ్చాడు, జీవో తీసుకొచ్చాడు. ఇవన్నీ కూడా వాస్తవాలను తీసుకొచ్చాడు. కానీ వాళ్ళు చేయలేదే. వాళ్ళ గతం లోపల నరేంద్ర రెడ్డి ఎక్కడ పోయాడు మరి ఇవన్నీ చేసినప్పుడు? అవన్నీ పథకాలు తీసుకొచ్చినప్పుడు, ఇవన్నీ శిలాపలకాలు వేసినప్పుడు దానికి నిధులు ఇవ్వాలి, మీరు కట్టాలని అడిగే బాధ్యత లేకుండా నరేంద్ర రెడ్డికి ఆయన ఏం చేసిండు? ఈ దాడి జరిగిన తర్వాత ఆ యొక్క తాండలకు పోయి ముఖ్యమంత్రి వచ్చినా కలెక్టర్ వచ్చినా తరిమి కొట్టాలి, ఇంతకు 3 ఇంతలు చేయాలి మీరు. దీనికి అండగా కేటీఆర్ ఉంటాడు, కేసీఆర్ ఉంటాడు, హరీష్ రావు ఉంటాడు. ఈ విధంగా మాట్లాడలేదా? పత్రికా ప్రముఖ మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక గౌరవ శాసనసభ్యుడిగా ఉండి ఒక ముఖ్యమంత్రిని తరిమి కొట్టాలి అనే భాష ఎవరైనా మాట్లాడతారా? సభ్య సమాజంలో తలదించుకోవాలి. ఈ మాటలు మాట్లాడినందుకు తలదించుకోవాలి. ఈరోజు కోర్టుకు వచ్చి కూడా ఒక మనిషితో మాట్లాడిపిస్తున్నాడు, ఆయన శిష్యునితోన ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడిపిస్తున్నాడు. ఎంత బాధాకరం ఇది! ఎక్కడైనా ఎవరైనా ఇట్లాంటి చేస్తారా? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన, ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉంది కాబట్టి ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. మా కార్యకర్తలు, నాయకులు ఎక్కడిదక్కడ ఊర్లలో చాలా కోపంగా ఉన్నారు. మళ్ళొక్కసారి కనుక మీరు ఇట్లాంటి పనులు చేస్తే వాళ్ళే మీకు దేహశుద్ధి కూడా చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు మీ జాగ్రత్తలో ఉండి ఒక
బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మీరు ఉండాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మీరు స్టేట్మెంట్లు ఇచ్చి సోషల్ మీడియా లోపల ఏదంటే అది పెడతామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కూడా చూస్తూ ఊరుకోమని గట్టిగా హెచ్చరిస్తూ ప్రజా పాలనలో భాగంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు పరుస్తాం. మీకు అందరికీ తెలుసు, మన వికారాబాద్ జిల్లాకు దగ్గర దగ్గర 950 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఇచ్చినాం. మన కొడంగల్ నియోజకవర్గానికి 300 కోట్లు ఇచ్చినాం. పరిగి నియోజకవర్గానికి 260 కోట్లు ఇచ్చినాం. మన 250 కోట్లు వికారాబాద్కి ఇచ్చినాం. 200 కోట్లు తాండూరు నియోజకవర్గానికి ఇచ్చినాం. మరి వీళ్ళు ఇచ్చిరా? నేను చెప్తున్నా 950 కోట్లు వాళ్ళ ప్రభుత్వంలో ఇచ్చిరా. ఇప్పుడు మళ్ళీ ప్రతి ఒక్క నియోజకవర్గానికి 50 నుంచి 100 కోట్లు ఎవరికైతే 2 లక్షల కంటే ఎక్కువ ఉందో వాళ్ళందరికీ కూడా వేయబోతున్నాం. ఎవరికైతే రేషన్ కార్డు లేవో, ఇంట్లో 2-3 ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇంటింటికి పంపించి వాళ్ళని యాప్ లోపల వాళ్ళ వివరాలు సేకరించింది ప్రభుత్వం. వెనుకకు పోయేది లేదు. ఇంకా పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గానికి 50 నుంచి 100 కోట్లు ఇవ్వబోతున్నాం. అదేవిధంగా 6 సిలిండర్లు 500 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ అమలైపోయింది. ఇంటింటికి కరెంటు ఉచితంగా ఇచ్చినాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 నుంచి 21 సంవత్సరాలు అయింది. ప్రతి రైతుకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. అది కేవలం సర్వీస్ ఛార్జెస్ మాత్రమే పే చేస్తారు. అప్పుడు 10 రూపాయలు ఉండే, ఇప్పుడు 30 రూపాయలు అయింది 21 ఏళ్ళలో. కానీ కరెంట్ బిల్ కడతలేం. నిజంగా అయితే కరెంట్ బిల్ కడితే ఒకరొకరు 10 లక్షల రూపాయల బిల్ అవుతుండే. 3 మూటలు 4 మూటలు ఉంటే కూడా 10 లక్షల రూపాయల బిల్ అవుతుండే. ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇంకా కొన్ని రోజులైతే ఇండ్లు ఇస్తున్నాం. నాకు ఎమ్మెల్యేగా 3500 ఇండ్లు ఉన్నాయి. ఇంకో నెల అయితే ఇంకో 2వ సంవత్సరం కోట వస్తుంది. ఇంకో 3500 ఇండ్లు, 7000 ఇండ్లు వస్తున్నాయి. 7000 ఇండ్లు ఎవరెవరికి కావాలనో అందరు కూడా మేము ఇందిరమ్మ కమిటీలు వేసినాం కార్యకర్తలతో. వాళ్ళు గుర్తించి పేదవాళ్ళను, అత్యంత పేదవాళ్ళకి ఇండ్లు ఇవ్వడానికి కానీ కార్యాచరణ పథకం తయారు చేస్తున్నాం. ఇవన్నీ కూడా పథకాలు తీసుకొని ఈ రైతు భరోసా కూడా తొందరలోనే 7500 చొప్పున వేయబోతున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు జీర్ణించుకోలేక ప్రభుత్వాన్ని ఏ విధంగా అప్రతిష్ట పాలు చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ యొక్క కేటీఆర్, హరీష్ రావు కలిసి కేసీఆర్ నాయకత్వంలోనే ఇదంతా కార్యక్రమాలు ఆయన బయటపడకుండా ఫామ్ హౌస్ లో ఉండి వీళ్ళ ద్వారానే నడిపిస్తున్నటువంటి నాటకం ఇది. హరీష్ రావు మొన్న ఏమిస్తున్నా అంటే పేపర్లో ఒకే ఒకసారి ఫోన్ చేసిండు సురేష్ అని మాట్లాడి నరేందర్ రెడ్డికి. పోలీసు వాళ్ళు వాళ్ళ యొక్క రిమాండ్ షీట్లు కానీ ఎఫ్ఐఆర్లు కానీ రాశారు క్లియర్గా. 71 రోజులల్లా 60 సార్లు మాట్లాడాడు. 71 రోజులల్లా 60 సార్లు మాట్లాడాడు ఈ యొక్క సురేష్ అనే వ్యక్తి. ఈ విధంగా ప్రజలను ఎట్లా మభ్యపెట్టాలని చూస్తున్నారు. గతంలో కూడా శాసనసభలో హరీష్ రావు ఇట్లే మాట్లాడాడు. ప్రాణహిత చెవెళ్ళ పేరిట కాంగ్రెస్ పార్టీ నాయకులు మొబిలైజేషన్ అడ్వాన్సులు మెక్కేసిరు అన్నాడు. నేను ఆర్టీఐ కింద కాగితం తీసుకున్నా. దాంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు లేరు. మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది అగేన్స్ట్ ది బ్యాంక్ గ్యారంటీ, అది రికవరీ కూడా అయిపోయింది. అయినాక కూడా ఈ విధంగా అభూత కల్పనలు చేసే ప్రయత్నం చేస్తే నేను ఛాలెంజ్ చేసిన, నేను పరిగి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా. మీరు 1000 కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చారు ఈ యొక్క కాంట్రాక్టర్లకు, మేము ఇవ్వలేదు, నేను రాజీనామా చేస్తా, ఇప్పుడు నువ్వు మాట్లాడి దీని మీద అని డైరెక్ట్ గా నేను ఫింగర్ పాయింట్ చేసి హరీష్ రావుతో మాట్లాడితే శాసనసభలో మాట్లాడలేదు. అంటే ఎంత అబద్ధాలు చెప్తారు ఈ హరీష్ రావు, కేటీఆర్ అనే దానికి ఉదాహరణ చెప్తున్నా. ఇది ఇక్కడ కూడా చెప్పిన, ముఖ్యమంత్రి గారు అల్లుడు ఫ్యాక్టరీ పెడతాడంటున్నావు కదా, నీ దగ్గర ఏమైనా సమాచారం కొడంగల్లో అప్లికేషన్ పెట్టింది ఉంటే చెప్పు, పరిగి ఎమ్మెల్యేకి నేను రాజీనామా చేస్తా అని చెప్పిన. అసలు సమాధానం చెప్పలే. కాబట్టి నేను మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నా, ఇది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ముఖ్యమంత్రి గారిని అప్రతిష్ట చేయడానికి కృషి చేస్తున్నారు. ప్రజలు ఎవరు కూడా నమ్మరు. కష్టాల నుంచి ప్రజలను బయటికి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ప్రజలంతా కూడా రేవంత్ రెడ్డి గారి పైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ధన్యవాదాలు.